ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావని దావీదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనము ప్రార్థించడానికి మోకరించినప్పుడే దేవుడు మనకి ప్రార్థనకు జవాబు సిద్ధపరచాడని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మనం మనవి చేయుచుండగా ఆలకిస్తాడు. అంటే ఎప్పుడో కాదు, మనం మనవి చేయుచుండగా ఆయన ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనంనకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? నిజంగా మన దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు. మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు మనకి ఇస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తూ వచ్చాడనమాట. అంటే దేవుని చిత్త ప్రకారం మనం అడిగినప్పుడు ఇస్తాడు. రక్షింపబడిన మనము మన స్వచిత్తం కాకుండా దేవుని నామానికి మహిమ తెచ్చేవిగా ఉండేవి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. దురుద్దేశంతో కాదు, స్వప్రయోజనం కోసం కాకుండా దేవుని మహిమార్థమై మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనవి ఆలకించి మనకు దయచేస్తాడు. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి కలిగినవని ఎరుగుదుము. ఆమేన్.